జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలు ప్రణామాలు స్వామి. ఈరోజు దాంట్లోనే స్వామి 12వ శ్లోకం స్వామి, పేజీ నంబర్ 881 స్వామి. చిత్త జడత్వముల మధ్యనున్న జీవుడను సంజ్ఞ కలిగినట్టి చిదాభాసుడు సాక్షి చైతన్యం యొక్క బలముచే బ్రహ్మమందు స్థితి కలిగి ఉండును అని అన్నారు స్వామి. ఇందులో ఈ సాక్షి చైతన్యం యొక్క బలముచే బ్రహ్మయందు స్థితి కలిగి ఉండడం అనేది ఏంటో తెలియలేదు స్వామి. నువ్వే చెప్పు, ఏమర్థమైంది అసలు నీకు? అంటే జీవుడు అంటే ఏదైతే ఉందో ఆ చైతన్యము జీవుడు అని అనుకున్నప్పుడు జీవుడు అనుకుంటూనే మీ అందరినీ సాక్షిగా చూస్తూ ఉన్నారు, కానీ ఉండడం మాత్రం బ్రహ్మయందే స్థితి కలిగి ఉన్నాడు. బ్రహ్మ తప్ప వేరేది లేదు అన్నట్లుగా అర్థమైంది స్వామి. ప్రతిభాసవశాదేవ మధ్యస్థం చిత్తజాడ్యయో జీవేతరాభిధం చిత్తం అంతర్బ్రహ్మణి దృశ్యతే. ఇది శ్లోకం స్వామి. చైతన్యము జడత్వము, చేతనత్వము జడత్వము అనే ఈ రెంటి మధ్య ఊగిసలాటయే ఈ జీవితానుభవం అని నిన్న మొన్న క్లాసుల్లో చెప్పాం. అవును స్వామి. స్థిరము చరము అని ఈ విధాలమైన మాటలతోటి ఈ క్రమంలో దానిని వీక్షిస్తున్న క్రమంలో సాక్షిత్వం అనేది సిద్ధిస్తూ ఉన్నది. ఈ సాక్షియే వాస్తవానికి జీవుడై ఉండగా ఇది జీవేతరమైన దృశ్యం కనపడుతున్నది. అది చిత్తస్వరూపం మాత్రమే. ఇదంతా బ్రహ్మమునందే కనపడుతూ ఉన్నది అన్నది ఈ శ్లోకం యొక్క యథార్థ అర్థం. కాబట్టి సాక్షి అని చెప్పిన, జీవుడని చెప్పిన, జీవేతరం అని చెప్పిన ఇది బ్రహ్మమునందే సంభవిస్తూ ఉన్నది. కాబట్టి సర్వము కూడా తత్సర్వము కూడా బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి ఎటువంటి సంశయానికి ఇక్కడ తావులేదు. ప్రతిభాస అనేది ఏది కలుగుతూ ఉన్నదో అంటే ఏమిటి? తనను తాను చూసుకోవటం అనే లక్షణము, తనను వేరుగా దర్శించడం అనే లక్షణము, నిరాకారుడైన తనకి సాకార రూపంలో తాను అనుభవం పొందడం అనే స్థితి, ఇది ఏదైతే ఉందో ఇదే జగత్ రూపంలో చెప్పబడుతూ ఉన్నది. ఇదే సృష్టి అనే పేరుతోటి పలకబడుతూ ఉన్నది. ఆ సమయంలో దాన్ని చూచేవాడిని బ్రహ్మ అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉన్నాం. దాన్ని అనుసరించి సర్వం సంభవిస్తూ ఉన్నది. ఆ ఇతరత్వము అనేది ఎవరి వల్ల సిద్ధించిందో వారి యొక్క, అంటే దీని సంకల్పం అనేది ఎవరి వల్ల సిద్ధించిందో ఆ కల్పన వాళ్ళు ఎంతసేపు ఉంచదలుచుకున్నారో, ఆ తన్మయత్వం అనేది ఎంతసేపు నిలబడదలుచుకున్నదో దానిని అనుసరించి ఈ సృష్టి అనేది నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో సాక్షిత్వము, జీవత్వము, జీవేతరత్వము అనేవి కూడా స్ఫురిస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఎన్ని పేర్లతో చెప్పుకున్నా, చిదాభాసుడు అని చెప్పిన, ప్రతిభాస అని చెప్పిన, చిత్తము జడత్వము చేతనత్వము అని చెప్పిన, జీవుడు అని చెప్పిన, ఇతడు ఇది జీవుడు కాడు అని చెప్పిన నానా సంజ్ఞలతోటి ఏ ఉద్దేశం ప్రకటించబడుతూ ఉన్నా ఇదంతా కూడా బ్రహ్మమునందే తప్ప
అన్యమనందు కాదు. ఏ ప్రత్యేక దేశంలో, ప్రత్యేక ప్రదేశంలో, లేకపోతే ప్రత్యేక జీవత్వంలో, ప్రత్యేక అస్తిత్వంలో ఒక విచారణ బయలుదేరిందో నేనెవరు అని, వాస్తవంగా ఏం జరుగుతూ ఉన్నది, ఇది ఎప్పటిదాకా సాగుతుంది, ఎప్పుడు అంతం అవుతుంది, ఎప్పుడు మొదలైంది ఇత్యాది ప్రశ్నలు ఉత్పన్నమైనయో, పూర్వం ఏ ఆసక్తి ఈ దృశ్యంలో తనని కట్టిపడవేసిందో అదే ఆసక్తి ఇప్పుడు ఆ దృశ్యం నుంచి విడిపడేట్లుగా చేస్తూ ఉన్నది. ఈ విధంగా పూర్వం ఎలా అయితే భ్రాంతి యందు సాధన సాగిందో, ఇప్పుడు అటువంటి సాధననే ఈ ప్రశ్నలకు సమాధానం పొందడం కోసం సాగించినప్పుడు అది సాధన, సత్సంగము అనే పేర్లతోటి పిలువబడుతూ క్రమంగా ఆత్మజ్ఞానానికి కారణమవుతున్నది. ఇప్పటి వరకు కూడా అన్య జ్ఞానానికి కారణమైంది. ఆత్మజ్ఞానోపలబ్ధి కానీ అన్య జ్ఞానోపలబ్ధి కానీ ఇవన్నీ కూడాను బ్రహ్మమునందే సంభవించి అనుభవానికి వస్తున్నాయి తప్ప, బ్రహ్మమునకే అనుభవానికి వస్తున్నాయి తప్ప, బ్రహ్మమే అయి ఉన్నవి తప్ప అద్వైత్వానికి ఎప్పుడూ ఎటువంటి చెరుపు లేదు. ఇది తత్వం. ఈ క్రమంలో తన్మయత అతన్మయత అని ఒక శ్లోకం మొట్టమొదట చెప్పారు, ఈ సర్గలో చెప్పారు. దీనిని ఎటువైపు నుంచి చూస్తున్నావో అన్నదాన్ని అనుసరించి తన్మయత అతన్మయత అనే మాటలకి అర్థం మారిపోతూ ఉంటుంది. తన్మయుడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పినప్పుడు ఆ తత్మయుడై ఉన్నాడు అన్నది అక్కడ దాని అర్థం. తన్మయుడైనా అతన్మయుడైనా బ్రహ్మము మాత్రమే అయి ఉన్నాడు. ఇది మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి తన్మయత అతన్మయత కూడా బ్రహ్మమునందే అనుభవం కానీ మరొక వస్తువు కానీ దేశం కానీ లేవు. ఇక లౌకికమైన స్పృహలో ఉన్నవాడికి తన్మయత అంటే ఆయా ఉద్దేశాలలో, ఆయా లక్ష్యాలలో అతడు పూర్ణ మనస్కుడై ఉన్నప్పుడు తన్మయత అనే పేరుతో చెబుతాం. తక్కిన వాటి యందు అతడు అతన్మయుడై ఉన్నాడు అనే మాటతోటి చెప్తాం. ఇతడు ఇప్పుడు ఎన్ని రూపాలుగా అతడు తన్మయత్వాన్ని ఏ ఉద్దేశాల ప్రకారం, ఏ ఏ ఉద్దేశాల్లో, అనంత కోటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఏ ఉద్దేశాల్లో అతడు తన్మయుడై ఉన్నా సరే అతడు పరతత్వం నందు లేకపోతే ఆత్మతత్వం నందు అతన్మయుడై ఉన్నాడు. అతడే తనను తాను చూసుకోదలుచుకున్నప్పుడు నిజమైన తన్మయుడు అని చెప్పి చెప్పబడుతున్నాడు. అతన్మయత్వం అనేది అక్కడ మాయమైపోతుంది. ఎందువల్లంటే అవస్తువు ఎప్పుడు అవస్తువే కాబట్టి దాని యందు తన్మయత అతన్మయత అనే పదాలు వర్తించవు. అదేవిధంగా ఆత్మ ఎప్పుడు ప్రకటమవుతుందో, అంటే తాను తప్ప అన్యం లేదనే విషయం తెలుస్తుందో, అప్పుడు తన్మయత అతన్మయత అనే మాటకి అక్కడ కూడా అర్థం లేదు. ఇదంతా కూడాను మనోత్పత్తి, మనోదయం కలిగినప్పుడు ఈ చిత్రం అంతా కూడా జరుగుతూ ఉన్నది. మొన్న మీరు అడిగిన సంధ్యోపాసనకు కూడా కారణం ఇదే. దాని గురించి ఇంకొంచెం చెప్పదలుచుకున్నా. ఈ సంధ్యోపాసన అంటే ఏమిటి అంటే, ఎప్పుడు మనోదయం అవుతుందో అప్పుడు సంధ్య స్ఫురిస్తుంది. ఒక సంబంధాన్ని కలుగజేసేది సంధ్య. అది మూల ప్రకృతి. పరమాత్మ యొక్క మాయాశక్తి లేకపోతే మూల ప్రకృతి అని చెప్పేవి నిరాకారం. ఎవడు ఒక ప్రకృతిని కలిగి ఉన్నాడో అతడు నిరాకారుడైనప్పుడు అతని ప్రకృతి కూడా నిరాకారమే, అతని స్వభావము కూడా నిరాకారమే ఉన్నది. కానీ ఈ స్వభావము రూపాన్ని ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ రూపంకి ఆధారం అతడే కానీ అతని శక్తియే కానీ అన్యం అనేది కాదు. ఇదే అవిచ్ఛిన్న చిదాత్మైక అంటే. స్వసంకల్ప వశాత్ బద్ధ అన్నదానికి అర్థం కూడా అది.
ఎప్పుడు సంకల్పోదయం కల్పోదయం అవుతుందో, మనోదయం అవుతుందో, కల్పం అంటే మనస్సే, మనోదయమే కల్పోదయం అవుతుందో, అప్పుడు ఆత్మని, తత్శక్తిని సాకారంగా దర్శించడం అనేది మొదలవుతుంది. అంటే తనకు ఎదురుగా చూడటం అనేది, సాక్షిత్వం అనేది తనకు సిద్ధిస్తున్నది. కాబట్టి ఆ సమయంలో సంధ్య ప్రాప్తిస్తూ ఉన్నది. ఈ సంధ్యోపాసన ఆత్మోపాసన, ఈ సంధ్యోపాసన పరబ్రహ్మోపాసన, ఆ సంధ్యోపాసన సత్యోపాసన. ఈ సంధ్యోపాసన ఆయుప్రదమైనది, ఈ సంధ్యోపాసన ధర్మరూపమైనది. కాబట్టి ఈ సంధ్య ప్రకాశ రూపమైనది, ప్రకాశోదయానికి నాంది. కాబట్టి ఆ సమయంలో ఇది చేయబడుతూ ఉన్నది, అంటే సూర్యోదయ కాలంలో. అదేవిధంగా మనస్సు మరలా అన్ని కల్పనలు ముగించి సుషుప్తిని అనుభవించకపోయే సమయంలో ఈ సంధ్య ఉపాసించబడుతూ ఉన్నది. ఈ సాయం వేళ నానా కల్పనలతోటి అది చాలా వ్యగ్రంగా ఉన్నప్పుడు కూడాను మనస్సు మిట్ట మధ్యాహ్నం వేళ పూర్ణ ప్రకాశం ఉంటున్న వేళ పూర్ణ స్పృహని స్ఫురింపజేస్తూ మధ్యాహ్న సంధ్య ఉపాసించబడుతూ ఉన్నది. అది ఉత్తరముఖంగా ఉపాసించబడుతూ ఉన్నది. ఈ సాకారవంతమైన అనుభవంలో ఎప్పుడు మనోదయం లేదో, బ్రహ్మదేవుని యొక్క రాత్రి ఎప్పుడు నడుస్తూ ఉన్నదో, ఆయన ఆత్మధ్యాన పరాయణుడే, ఎటువంటి సంకల్పాలని కూడా విరమించి తనలో తాను ప్రవేశించి ఉంటున్నాడో ఆయన పరబ్రహ్మము అని చెప్పబడుతూ ఉన్నాడు. ఇదే అణువణువున ప్రతిజీవి యందు కూడా కనపడుతూ ఉన్నది. పంచదార ద్రావణం నందు ద్రావణం అంతా పంచదార మాత్రమే ఎలా అయితే ఉంటుందో, ఆ తీపి మాత్రమే ఎలా అయితే ఉంటుందో, బ్రహ్మకల్పన యందు సర్వం బ్రహ్మయే ఉన్నాడు, బ్రహ్మ బ్రహ్మమే అయి ఉన్నాడు. ఎప్పుడు మనోదయం అవుతుందో అప్పుడు సంధ్యా అవసరం కనపడుతూ ఉన్నది. మనస్సు ఆత్మ వల్ల శక్తి పొందుతుంది, ఆత్మశక్తియే మనశ్శక్తి. అందునే మనస్సును కూడా ఆత్మ అని పిలుస్తాం, శరీరాన్ని ఆత్మ అని పిలుస్తాం, భావనని ఆత్మ అని పిలుస్తాం. తన ఆ శక్తిని తాను ఉపాసించడం ఏదైతే ఉందో, తను తాను ఉపాసించడం. కాబట్టి తాను దేన్నైనా చూడటము, దానితోటి వ్యవహరించడము, ఇదంతా కూడాను ఆత్మతోటి వ్యవహరించడం అనే కార్యక్రమం. కాబట్టి తన ఆత్మశక్తికి తాను ఉపాసన చేయటం, ఆ స్ఫురణని కలిగి ఉండటం, దాన్ని స్మరించటం ఏదైతే ఉందో ఇది సంధ్యోపాసన. ఇది ప్రకాశ రూపమైన జగత్తుకు అంతటికీ వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా కనపడుతున్న ఈ సూర్యుని రూపంలో ఉన్నది. కాబట్టి సూర్యుని చుట్టూ భూమి యొక్క గతిని అనుసరించి ఎప్పుడెప్పుడు సూర్యోదయం అవుతూ ఉన్నదో, ఎప్పుడెప్పుడు దిన రచన అంతా మొదలవుతూ ఉన్నదో అప్పుడు సంధ్యోపాసన గావించబడుతూ ఉన్నది. ఇది ఆత్మోపాసన. దీర్ఘాయువు కావాలనుకునే వాళ్ళందరూ కూడాను సంధ్యోపాసన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది సృష్టి అనే అనుభవానికి మొదలవడంతో ఇది అవసరం అవుద్ది. సృష్టిలో ఆత్మసుఖమే, ఆత్మశాంతియే మరొక విధంగా అనుభవించబడుతూ ఉంటుంది. అనంత వైవిధ్యంతో నిత్య నూతనంగా అనుభవించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన విషయం, అనిర్వచనీయమైన విషయం. దీన్ని అంతటినీ తెలియజేస్తూ సంధ్యోపాసన చేయబడుతూ ఉన్నది. సంధ్య అంటే పరమసత్యము, పరమ ప్రకృతి, పరమాత్మ అనే విషయాన్ని గుర్తించాలి, పరమాత్మ యొక్క శక్తి అని. ఇది సంధ్యోపాసన యొక్క రహస్యం. దీనికి ఆయా మతవాదాలను అనుసరించి స్వల్ప భేదాలతోటి ఉపాసన మాత్రం చక్కగా విధించబడింది. వాళ్ళు దేన్ని అనుసరించినా సరే వాళ్ళందరికీ వచ్చే ఫలితం మాత్రం ఒకటే. దీనివల్ల అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అన్నది దృశ్యభ్రాంతితోటి కలిగే లక్షణాలు, వికారాలు అవన్నీ కూడా. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. సమంత్రకంగా గాని అమంత్రకంగా గాని చేయవచ్చు. సన్యాసికి అంటే సర్వసంకల్పాలని త్యాగం చేసిన వాడికి సంధ్య లేదు, అవసరం లేదు, ఉపాసనాది క్రమాలు ఏమీ ఉండవు అని చెప్పడానికి, అగ్నిక్రియ లేదు అని చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే అతడు కర్మాతీతుడు కాబట్టి. ఎవరికైతే పారమాత్మిక స్పృహ లేదు లోక సంబంధమైన వ్యవహారముల యందు ఇంకా అతని ప్రసక్తి ఉన్నదో అతడికి మాత్రం సంధ్య తప్పనిసరి. తప్పనిసరి. ఎందుకంటే అతడు కర్మాతీతుడు కాబట్టి. ఎవరికైతే పారమాత్మిక స్పృహ లేదో, లేదు లోక సంబంధమైన వ్యవహారముల యందు ఇంకా అతని ప్రసక్తి ఉన్నదో అతడికి మాత్రం సంధ్య తప్పనిసరి. ఎందుకంటే అతడు కర్మాతీతుడు కాబట్టి. ఎవరికైతే పారమాత్మిక స్పృహ లేదో, లేదు లోక సంబంధమైన వ్యవహారముల యందు
ఇది తత్వం. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో కానీ ఈ సర్గ అంతటా కూడా చిత్తోదయం ఏదైతే ఉందో, అంటే మనోదయం ఏదైతే ఉందో, దానికి చికిత్స చేస్తే ఆత్మ ప్రకాశం అర్థం అవుతుంది. ఇదంతా ఆత్మ ప్రకాశం మాత్రమే అని అర్థం అవుతుంది. కాబట్టి ఆత్మ యందు సుఖంగా ఉండగలుగుతుంది. నేను, నీవు, వాడు, వీడు, నాది, నీది అనే వ్యత్యాసాలు అంతరించిపోతాయి. కేవల అనుభవ స్వరూపమైన ఆత్మ లేక పరమాత్మ నిలబడి ఉంటుంది. ఇది తత్వం. నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు, చెప్పేవాడు, వినేవాడు, అర్థం చేసుకునేవాడు, అర్థం చేసుకోలేని వాడిగా కనపడుతున్నా ఇదంతా ఎవరికి కనపడుతుందో వాడికి సంసార బంధం తప్పదు. కానీ సర్వము తన స్వరూపమే అని చెప్పి అర్థమై, తన యొక్క వాస్తవ స్వరూపం ఇది అని చెప్పి తెలిసినప్పుడు, తనను తాను చూసుకోవటం కోసం తన శక్తితోడు తాను సాకారుడై ప్రభవించాడనే విషయం తెలిసిన తర్వాత, ఆ సాకార ప్రభావం అనేది విడిగా చూడబడుతున్నప్పుడు అది కూడా పూర్ణ స్వరూపం కాబట్టి దానికి కూడా ఇటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఏతత్ సంకల్ప శక్తి ఇక్కడ ఉన్న మొదటి నుంచి ఉన్న సంకల్ప శక్తి వ్యతిరేక్త దిశలో చేసినట్లయితే వైరుధ్యం కలిగి దుఃఖానుభవం కలుగుతుంది. కాబట్టి అటువంటి అనుభవం తోచకుండా ఉండటం కోసం, సర్వము సానుకూలం అవటం కోసం, తనకు తాను సానుకూల పడటం కోసం సంధ్యోపాసన విధించబడింది. అందువల్లనే బ్రహ్మదేవుడు ఐందవుల బ్రహ్మాండంలోని సూర్యుని చూచి పిలవబోయే ముందు ఆయన మేలుకోవటంతో, కల్పరాత్రి అయిపోయి ఆయన మేలుకోవటంతో ముందు సంధ్యోపాసన చేశారు. అక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు సృష్టి లేదు, ఇక్కడ సంధ్యోపాసన ఎలా చేశారు, ఏ సూర్యోదయం అయింది అని. ఆ రోజు మీరు అడగలేదు, కానీ సహజంగా ఆ ప్రశ్న రావాలి. అప్పుడు సంధ్య ఎవరు? కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి, కేవల పరబ్రహ్మ చిత్తుడు కాబట్టి, చిదహం భావ జీవుడు కాబట్టి బ్రహ్మదేవుడు లేచి లేవటంతో పూర్ణ స్పృహ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి అంటే తన్మయుడు అయి ఉన్నాడు. కాబట్టి బ్రహ్మమునందు సుమ అటువైపు నుంచి ఆయన వెంటనే సంధ్యోపాసన గావించారు. ఈ సంధ్యోపాసనతోటే సృష్టి మొదలైంది. కాబట్టి సంధ్య అంత ముఖ్యమైనది. సంధ్యోపాసన అనేది, దీని వివరాలు ఇంతగా తెలియాలి అంటే గనక సద్గురు మార్గంలో నడిస్తే తప్ప ఇవి అర్థం కాదు. కేవలం మంత్రజపంతో వీటితోటివి అర్థం కావు. చేస్తూ దాని అర్థం తెలియనందువల్ల దాన్ని వదిలిపెట్టేస్తారు. అదే జ్ఞానం కలిగిందా, సృష్టిలో ఉన్నంతసేపు కూడాను సంధ్యాదేవికి నమస్కరించడం అనేది అమంత్రకంగా కానీ సమంత్రకంగా కానీ భావనాపరంగా కానీ జరుగుతూనే ఉంటుంది. భావనాపరంగా జరుగుతూ ఉంటుంది. రెండు భావనలే, అమంత్రము సమంత్రము కూడా. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. ఎవరు మంత్రోపదేశం లేనివాడు సంధ్యాదేవిని ఉపాసించలేడంటే ఎందుకు ఉపాసించలేడు? జ్ఞానం కలిగింది, సృష్టి మొత్తానికి నమస్కారం చేస్తూ ఉన్నాడు, తన స్పృహకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇది సంధ్యోపాసనయే, నిస్సందేహంగా నిర్మల సంధ్యోపాసనయే. అర్థమైందా? శుద్ధము అశుద్ధము అనేది దృశ్యభ్రాంతిలో ఉన్నవాడికి కానీ, దృశ్యభ్రాంతి నుంచి విరమించిన వాడికి శుద్ధత్వం ఏంటి, అశుద్ధత్వం ఏంటి? సర్వం తానే ఉన్నవాడికి, సర్వాన్ని భక్షించే అగ్నిదేవునికి అశుచిత్వం అనేది లేవు కదా, ఆయన పరమపావనుడు కదా. అవును స్వామి. ఇది లోకంలోనే ఈ దృశ్య పాంచభౌతికమైన దీని ఎందే ఇలా ఉన్నప్పుడు, దీనిని దాటి ఆలోచించగలుగుతున్నవాడు, దీనిని దాటి స్థితి పొంది ఉన్నవాడికి ఇవన్నీ ఏముంటాయి? ఏమీ లేవు. కానీ అతన్ని అనుకరించి పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లుగా అంతా ఏమి లేదండి, సంధ్య లేదు, గింజ లేదని ఎవడైనంటే వాడు నరకానికి పోతాడు, అంటే దుఃఖాన్ని అనుభవిస్తాడు అని అర్థం. అవుతుంది కదా. ఇది తత్వం. దీనంతా మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అర్థమవుతుంది. ఇక మంత్రము, వాటి ఎందు భేదాలు, వాటి ఆ ముద్రలు, వాటిని ప్రకటించే వాటిల్లో ఉండే భేదాలు, ఇవన్నీ కూడాను ఆయా గురువులు ఆయా మతాలను అనుసరించి స్వల్ప భేదాలతో ఉంటాయి, సాంప్రదాయాలను అనుసరించి. కానీ ఇందులో సహజంగా కనిపిస్తుంది ఏంటంటే ఉపాసన తప్పనిసరి అనే విషయం పెద్దలు చెబుతూ ఉంటారు. మనకు అర్థమైనా కాకపోయినా కూడా పాటిస్తూ మేలు పొందుతూ ఉంటాం. అదే తెలిసి పాటిస్తే ఇక సంధ్యోపాసన అనే బంధం కూడా పోతుంది. అంటే ఏంటంటే దృశ్యబంధం అనేది తొలగిపోతుంది. దృశ్యం కావాలనుకున్నప్పుడు నిరభ్యంతరంగా ఉత్పన్నం అవుతుంది, అది నువ్వు చెప్పినట్టు వింటుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వింటున్నా,
అవును ఎవరు స్వామి. చెప్పినట్టు వింటుంది? బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా వింటూ ఉంది. కాబట్టి ఆయన సత్య సంకల్పుడు అన్నారు. అటువంటి స్థితినే బ్రహ్మర్షి విశ్వామిత్రాది మహర్షులు వీళ్ళందరూ కూడా, సాధకులందరూ కూడా సాధించారు. ఇదే బ్రాహ్మీ స్థితి అని చెప్పి పిలువబడుతూ ఉన్నది. మన గురువులైన శ్రీ వశిష్ఠ భగవానుడు కానీ, శ్రీ విశ్వామిత్ర భగవానుడు కానీ, ఇంకా ఇతరులైన వాళ్ళు కానీ, ఎవరైనా సరే దాన్ని సాధించి ఉన్నారు. వారి సంధ్యను చేయటము, చేయకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతోంది స్వామి. అచ్చమైన సన్యాసులు వీళ్ళు. ఇది తత్వం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీకు ఈ పూట దీంతో కలిపి చెప్తూ ఉన్నాను. ఇక్కడ చెబుతున్న విషయం అదే. మనోదయం అయిందా ఉపాసన ఉండవలసిందే. మనోదయం కాలేదా ఉపాసన అవసరమే లేదు. నిద్ర లేస్తేనేగా పనులు. నిద్రించేవాడికి పనులే ఉంటాయి. ఇక్కడ ఇది నిద్ర కాదు, ఆత్మ ఏందో ఆత్మ సుఖంగా ఉండటం. అది ఇది సంగతి. ఈ చిత్తాన్ని నుంచి విడిపడ్డమే, చిత్తాన్ని స్వాధీనం చేసుకోవటమే ముక్తి అనే పేరుతోటి చెప్పబడుతుంది. దీన్ని చిత్త చికిత్స అనే పేరుతోటి చెబుతున్నారు. ఈ చిత్తం ఎలా ఉత్పన్నం అవుతుంది, ఎలా దానికి చికిత్స జరుగుతుంది అన్న విషయం చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అవే. అర్థమవుతుంది కదా? అర్థమవుతోంది స్వామి. వసుంధర, ఇంకేమైనా ఉన్నాయా యశోమతి? స్వామి, అంటే ఇందులో రాముల వారి ప్రశ్న కూడా స్పష్టంగా అర్థం కాలేదు స్వామి. కానీ ఇప్పుడు మీరు చెప్పిందంతా ఈ రోజు విని అప్పటికి తెలియకపోతే రేపు అడుగుతాను స్వామి. నువ్వు ఎందుకు అలా? మనోయం నిశ్చయం యాతి తత్తద్భవతి నాణ్యత. మనస్సు ఏమి నిశ్చయం చేస్తుందో అదే అవుతుంది. ఏమవుతుంది? మనస్సే అవుతుంది. ఈ మనస్సు ఏమిటి? కల్పన. మనస్సు కేవల ఆత్మశక్తి, కేవలాత్మ స్పృహ, మూల ప్రకృతి. స్వామి. అర్థమైందా? మూల ప్రకృతి యొక్క ఉపకరణం లాగా, లేకపోతే రూపంలాగా కనపడేది మనస్సు. మిథ్యైవ అభ్యుదిత తేషాం ఇతర మోక్ష కల్పన. అర్థమైందా? అంటే ఇదంతా మిథ్య మాత్రం. తేన కాల్పనికో నాస్తి బంధ కథమిహ ప్రభో. కాబట్టి ఈ కాల్పనికత అనేది కూడా లేదు. కల్పించడం అనేది కూడా ఎక్కడ ఉంది? ఉన్నదేదో ఉన్నది, అదే బంధాన్ని లేకపోతే మోక్షాన్ని అనుభవిస్తున్నట్లుగా కనపడుతున్నది. కాబట్టి బంధమే లేదు కదా అని చెప్పి రాముల వారు కూడా దాన్ని చెబుతున్నారు. అంతే. ఇది ప్రశ్నగా తీసుకోరు. కాబట్టి బంధమే లేదు కదా, ఇక నిజమే కదా అని చెప్పి ఆయన కూడా చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిందే ఇది. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇప్పుడు అర్థమైంది స్వామి. అందువలన కాల్పనికత అనేది కూడా లేదు. ఇక బంధం ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైంది కదా? అది విడిగా లేదు. మూర్ఖుల వల్ల ఇది బంధంగా కనిపించబడదు. మూర్ఖులకి ఇది బంధంగా అనిపిస్తూ ఉన్నది. ఇది అలా అనిపిస్తున్నప్పటికీ వాస్తవం కాదు. అందువల్లనే ఇది ఇతరులకి వీరి గురించి అని చెప్పి మోక్ష కల్పన చేయటం జరిగింది. అది కూడా మిథ్యయే. నిన్న గిరిధారికి ఇచ్చిన సమాధానంలో చెప్పింది కూడా అదే. చెప్పారు స్వామి. బంధం అనిపిస్తున్నది కాబట్టి నీకు మోక్ష అవసరం కనపడుతున్నది. బంధం లేదని తెలిస్తే మోక్షం అనే మాటకి అర్థమే లేదు కదా. అవును స్వామి. ఇది